10వ వచనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారి విషయములో 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. చాలండి. హల్లెలూయా. అందరూ విన్నారండి చదవబడిన వచనము? హల్లెలూయా. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారి విషయంలో 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నానని దేవాది దేవుడు సీనాయి పర్వతము మీద మోషేతోటి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవుడే స్వయముగా ఆ యొక్క సీనాయి పర్వతం మీద మోషేతోటి అన్న మాటలివి. హల్లెలూయా. నన్ను ప్రేమించి అంటున్నాడు. దేవుడు ఏమడుగుతున్నాడండి మనల్ని? నన్ను ప్రేమించి. అదేంటండి కొత్తగా చెప్తున్నారు? దేవుడే మనల్ని ప్రేమిస్తాడు కదా, దేవుడే మన అందరినీ ప్రేమిస్తాడు కదా, అందుకే కదా మరి కల్వరి సిలువలో మన కొరకు ప్రాణము పెట్టాడు, రక్తము గార్చాడు అని అనుకోవచ్చు. హల్లెలూయా. నిజమే, దేవుడు మనల్ని ప్రేమించే దేవుడు, మనల్ని ప్రేమిస్తున్నాడు. అందుకే యోహాను సువార్తలో రాయబడి ఉన్నది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడట. ఎంతో ప్రేమించాడట. అందరికీ తెలుసు దేవుడు మమ్మల్ని ప్రేమిస్తాడు, దేవుడు ప్రేమామయుడు, దేవుడు కరుణామయుడు, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడన్న విషయం అందరికీ తెలుసు. కానీ ఈ రోజున దేవుని వాక్యము నీతోటి మాట్లాడుతుంది. నన్ను ప్రేమించి అనగా దేవుణ్ణి ప్రేమించమంటున్నాడు దేవుడు ఈ రోజున. హల్లెలూయా. దేవుడైతే నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, అక్కడి వరకు బాగానే ఉంది. కానీ మరి నీ సంగతి ఏమిటి? నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? అనేక మంది నేను ప్రేమిస్తున్నానండి దేవుణ్ణి అనేవారు లేకపోలేదు. హల్లెలూయా. నిజముగా దేవుణ్ణి ప్రేమించేవారు కూడా ఉన్నారు, ప్రేమించని వారు కూడా ఉన్నారు. దేవుణ్ణి ప్రేమిస్తే ఆ లక్షణాలు నీలో కనబడాలా. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమిస్తే ఆ ప్రేమించే రుజువులు నీలో కనబడాలా. ఏమిటయ్యా అవి అంటే, ఉదాహరణకు నా కుమార్తె తన్విక అంటే నాకు ఇష్టం అండి. నేను తన్వికని ప్రేమిస్తున్నా. తన్విక నేను ప్రేమిస్తున్నా కనుక నాలో ఆ తన్వికను ప్రేమిస్తున్న లక్షణాలు నాలో కనబడతాయి, ఆ రుజువులు నాలో కనబడతాయి. అవి ఏమిటాయా అంటే, అప్పుడప్పుడు మరి తీసుకెళ్ళి చాక్లెట్లు కొనియడము, బిస్కెట్లు కొనియడము, హల్లెలూయా, మరి డ్రెస్సులు కొనియడము, ఇంకా దగ్గరికి తీసుకోవడము, తనతోటి సమయాన్ని కేటాయించడము, మాట్లాడడము, ఎత్తుకోవడము, తనకేం కావాలో చూడడము, ఇవన్నీ లక్షణాలు. చిన్నపిల్లల వైపు చూడబాకండి, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని కనిపెడతా ఉంటారండి. చిన్నపిల్లల తల్లిదండ్రులు ఎప్పుడు వాళ్ళ మీద తల్లి కన్నులు తండ్రి కన్నులు పిల్లల మీద ఉంటాయి కదా. మన కన్నులు ఉండవలసిన అవసరము లేదు. మన కన్నులను వాక్యము వైపు తిప్పుదాం. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. తన్విక అంటే నాకు ప్రేమ. తన్విక నేను ప్రేమిస్తున్నాను గనక నేనేం చేస్తాను? తన్వికకు చాక్లెట్లు కొనిస్తా, బిస్కెట్లు కొనిస్తా, డ్రెస్సెస్ కొనిస్తా, ఇంకా ఎత్తుకుంటా, ముద్దాడుతా. లక్షణాలు రుజువులు నాలో కనబడతాయి. అవేమీ లేకుండా నేను తన్వికనే నిన్ను ప్రేమిస్తున్నా అంటే ఒకరోజు చూస్తుంది, వారం చూస్తుంది, నెల రోజులు చూస్తుంది, 2 నెలలు చూస్తుంది. ఏమీ చేయకుండా తన్విక నిన్ను నేను ప్రేమిస్తున్నా అంటే ఏమంటుందండి? 2 నెలల తర్వాత, డాడీ నీ మాటలన్నీ ఉత్తుత్తియే, నీ మాటలు ఉత్తుత్తి మాటలే, నువ్వు ఏదో మొక్కుబడిగా నన్ను ప్రేమిస్తానా అంటున్నావు కానీ ఏనాడు నాకు ఒక చాక్లెట్ తీసుకురాట్లే, ఏనాడు నాకు ఒక బిస్కెట్ కొనియట్లే, ఏనాడు నాకు ఒక డ్రెస్ కొనియట్లే, ఏనాడు నన్ను దగ్గరికి తీసుకోవట్లే, ఏనాడు నాతో టైం స్పెండ్ చేయట్లే, సమయాన్ని నా కొరకు కేటాయించట్లే. కానీ అరిగిపోయిన రికార్డు లెక్క తన్విక నిన్ను ప్రేమిస్తున్నా అంటున్నావు. నీవి ఉట్టుటి మాటలు నిజమైనవి కావు అంటది. ఎందుకు? లక్షణాలు కనబడట్లే. ప్రేమిస్తున్నా అని చెప్తున్నా కానీ అక్క రుజువులు చూపించట్లే, ప్రేమను కార్యరూపంలో చూపించట్లే. కనుక తన్విక నమ్ముతుందా అండి ప్రేమిస్తున్నా అంటే? నమ్మదు. మరి దేవుని నీవు ప్రేమిస్తున్నావు కదా, ఆ లక్షణాలు నీలో కనబడుతున్నాయా? ఆ రుజువులు నీలో కనబడతా ఉన్నాయా?
హల్లెలూయా. మరి మనిషి అయితే ఏదో ఒక గిఫ్ట్ ఇస్తామంది, ఏదో ఒక చాక్లెట్లు కొనిస్తాం. మరి దేవునికి ఏమి ఇవ్వగలం? ప్రేమిస్తున్నాం నిజమే, దేవుణ్ణి ప్రేమిస్తున్నాం, మాకు దేవుడు అంటే ఇష్టమే. కానీ ఎలా మేము దేవుని ప్రేమిస్తున్నామని రుజువు చేసుకోవాలి? ఆ లక్షణాలు ఏంటి? హల్లెలూయా. ఒక మనిషి అయితే ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నానందుకు రుజువుగా ఏదో ఇస్తాం. పెళ్ళిళ్ళు జరుగుతాయి కదండి, పెళ్ళిళ్ళు జరిగితే ఏం చేస్తారు? అందరూ వెళ్తారు, వారి మీద ఉన్న ప్రేమను బట్టి గిఫ్టులు ఇస్తారు. అందులో సగం ఫోటో ఫ్రేమ్లే, అది తర్వాత విషయం కదండి. గిఫ్ట్ కొనాలంటే మనకు గుర్తొచ్చేది ఫోటో ఫ్రేమే. దాన్ని ఫోటో ఫ్రేమ్ చేయడం, దాన్ని ప్యాక్ చేయడం, దాని మీద ఒక పేరు రాసి ఇవ్వడం. ఇచ్చే వ్యక్తికి కూడా అర్థమైపోద్ది ఇందులో ఏముండదు, ఫోటో ఫ్రేమే, తర్వాత చూసుకుందాంలే అని. ఇప్పుడు లాస్ట్కి పోతాడు అది. హల్లెలూయా. అంటే ప్రేమను రుజువుపరచుకోవడానికి మనుష్యులకు మనము బహుమతులు ఇస్తాం, కనబరుస్తాం. మరి దేవుడిని ఎలా ప్రేమించాలి? హల్లెలూయా. నీవు దేవుడిని ప్రేమిస్తున్నావా? దేవుణ్ణి ఎలా ప్రేమించాలో ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో చూద్దామా? యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. మనమాయన ఆజ్ఞలను గైకొనటయే దేవుణ్ణి ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. హల్లెలూయా. నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నానని అనుకుంటున్నావు, ప్రేమిస్తున్నావు. కొంతమంది ప్రేమిస్తున్నారు, కొంతమంది ప్రేమించట్లేదా తర్వాత సంగతి. కానీ దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏమిటట? ఆయన ఆజ్ఞలను గైకొనుటే దేవుణ్ణి ప్రేమించడమట. హల్లెలూయా. బాధాకరమైన విషయం ఏమిటంటే దేవుణ్ణి ప్రేమించేవారు అతి తక్కువ మంది. కానీ దేవుణ్ణి ఏం చేస్తారో తెలుసా? దేవుణ్ణి ప్రేమించడం తక్కువ, కానీ దేవుణ్ణి ప్రేమించకుండా దేవుని దగ్గర నుంచి ఆశించేవారు అనేక మంది. హల్లెలూయా. ప్రేమించడం వేరే, ఆశించడము వేరే. ఈ రోజున ఈ పరిశుద్ధ మందిరంలో కూర్చొని దేవుని వాక్యాన్ని వింటున్నా నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా, లేక దేవుని వద్ద నుండి ఆశిస్తున్నావా? దేవుని దగ్గర నుంచి ఆశించచ్చండి, ఎందుకంటే మన తండ్రి అయినా మనం పిల్లలము, మనం అడుగుతాము, ఆయన ఇస్తాడు, అది వేరే విషయము. కానీ నీవు ఆశించుటతో పాటు నీ దేవుణ్ణి ప్రేమించాలా. హల్లెలూయా. దేవుని వాక్యం ఈ రోజున స్ఫూర్తిగా నీతో మాట్లాడుతుంది. నన్ను ప్రేమించి అంటున్నాడు దేవుడు. ఏం చేయాలంట? దేవుణ్ణి ఆశించడం ఒకటే కాదట, ఏం చేయాలట? ప్రేమించాలట. దేవాది దేవుణ్ణి ప్రేమించాలట. హల్లెలూయా. మరి ఎంతమంది దేవుణ్ణి ప్రేమిస్తున్నారు? ఎంతమంది కేవలము ఆశిస్తున్నారు? ఆశించడం అనగా మోకరించి ప్రార్థన మొదలుపెట్టినది మొదలుకొని చివరి వరకు, ప్రభువా నాకు ఆరోగ్యం ఇవ్వు, ఆర్థిక సమస్యలను తీసివేయి, ఉద్యోగం ఇవ్వు, సమాధానం ఇవ్వు, వివాహము జరిగేటట్టు చూడు, నా పిల్లల భవిష్యత్తు చూడు. ఇవన్నీ ఆశించడం, వీటిలో ఎక్కడా ప్రేమ లేదు. హల్లెలూయా. అవన్నీ ఇస్తే నీవు మాత్రమే బాగుంటావు, నీ జీవితము బాగుపడుతుంది. ఇదంతా ఆశించడమే. కానీ ఈ రోజున దేవుడు ఒక కొత్త కోణంలో నీతో మాట్లాడుతున్నాడు. నన్ను ప్రేమించి అంటున్నాడు. నన్ను ప్రేమించు నా కుమారుడా, నన్ను ప్రేమించు నా కుమార్తె అని అంటున్నాడు. ఎలా ప్రేమించాలట? ఆయన ఆజ్ఞలను గైకొనడమే దేవుణ్ణి ప్రేమించడం అట. మరి ఆజ్ఞలేన్ని? ఆజ్ఞలేమిటి? హల్లెలూయా. చెప్తారండి ఎవరన్నా? ఆజ్ఞలు ఎన్ని? 10, 12? 10+2 వేసుకుందామా? హల్లెలూయా. ఆజ్ఞలు 10, 12? చాలామందికి సందేహం వస్తుంది. పాత నిబంధనలు 2 ఉన్నాయి, కొత్త నిబంధనలు 10 ఉన్నాయి. 10+2 10 లేక 2 10 కాదా? 10, 12 లేదా 2? హల్లెలూయా. ఒక కన్ఫ్యూజన్ వాతావరణము ఈ యొక్క ఆజ్ఞల విషయంలో కొంతమందికి, అందరికి కాదండి, చాలామంది స్పష్టత ఉన్నవాళ్ళు ఉన్నారు, సేవకురాలు అయినప్పటికీ అదే రీతిగా ఆత్మీయంగా బలంగా ఉన్నవారు, బైబిల్ బాగా చదివేవారికి అందరికీ తెలిసిన విషయమే. కానీ కొంతమందికి మటుకు ఆజ్ఞలు ఎన్నో తెలియదు. హల్లెలూయా.
ఆజ్ఞలు 10 12? పాత నిబంధనలో 10 ఉన్నాయి, కొత్త నిబంధనలు 2 ఉన్నాయి. దేన్ని ఫాలో అవ్వాలా? దేవుడైతే నన్ను ప్రేమించని ఈరోజు మాట్లాడుతున్నాడు. ఆయన ఆజ్ఞలను గైకొనుటే దేవుణ్ణి ప్రేమించుటని అంటున్నాడు. మరి తన ఆజ్ఞలను గైకొనాలంటే ఏంటి తెలుసుకోవాలి? ఫస్ట్ ఎక్కడున్నాయో తెలుసుకోవాలా. పాత నిబంధన, కొత్త నిబంధన. హల్లెలూయా. పాత నిబంధనలు 10, కొత్త నిబంధనలు 2. ఒకసారి మీరు ఒక పేపర్ మీద కూర్చొని రాసుకొని చదివితే ఆ 2 ఒకటే అర్థాన్ని తీసుకొస్తాయి. హల్లెలూయా. నిర్గమకాండంలో ఆజ్ఞలు రాయబడ్డ 20వ అధ్యాయం 3వ వచనం నుండి 17వ వచనం వరకు దేవుడి 10 ఆజ్ఞలు ఉంటాయి. అదే రీతిగా ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయంలో కూడా 10 ఆజ్ఞలు ఉంటాయి. మత్తయి సువార్త 12, 30, 31లో కొత్త నిబంధనలో 2 ఆజ్ఞలు ఉంటాయి. ఈ 2 ఆజ్ఞలని మార్కు సువార్త 12, 30, 31లో ఉన్న 2 ఆజ్ఞలని నిర్గమకాండము 20వ అధ్యాయము 3వ వచనం నుండి 17వ వచనం వరకు ఉన్న 10 ఆజ్ఞలను మీరు ఎప్పుడైనా ఒక పేపర్ మీద ఒక సైడ్కి ఇవి, ఒక సైడ్కి అవి రాసుకొని చూడండి. హల్లెలూయా. 2 ఒకటే అనిపిస్తాయి. హల్లెలూయా. ఈ 2 ఒకటే, ఇందులో కన్ఫ్యూజన్ అవసరం లేదండి. 2 మీరు తర్వాత రిఫరెన్స్ నోట్ చేసుకొని చదువుకోండి. నిర్గమకాండము 20వ అధ్యాయం 3వ వచనం నుండి 17వ వచనం వరకు చదవండి ఇంటికి వెళ్ళాక. తర్వాత మార్కు సువార్త 12వ అధ్యాయము 30, 31 ఈ 2 వచనాలు చదువుకోండి. 2 సేమ్. హల్లెలూయా. దాంట్లో ఈ 10 ఆజ్ఞలు నువ్వు గైకొనాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. 10 ఆజ్ఞలు నువ్వు ఆచరించాలి. 10 ఆజ్ఞలు నువ్వు గైకొన్నప్పుడే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావంట. లేదంటే నీ ప్రేమ ఉత్తిదే. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ఆజ్ఞలను గైకొంటావో, ఆయన ఆజ్ఞలను గైకొనుటే దేవునిని ప్రేమించుటని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి నువ్వు ఎప్పుడైతే ఈ 10 ఆజ్ఞలను గైకొంటావో అప్పుడే నీవు దేవుణ్ణి ప్రేమించిన వాడు అవుతావు. లేకపోతే కేవలము నీవు దేవుని నుండి ఆశిస్తున్నావు అంతే. ఆరోగ్యం ఆశిస్తున్నావు, ఆర్థిక సమస్యల నుండి విడుదలను ఆశిస్తున్నావు, సమాధానం ఆశిస్తున్నావు, ఉద్యోగం ఆశిస్తున్నావు. హల్లెలూయా. నీ బిడ్డల భవిష్యత్తును ఆశిస్తున్నావు, ఇంటిని ఆశిస్తున్నావు, కారును ఆశిస్తున్నావు. ఇదంతా ఆశిస్తున్నావు అంతే. నువ్వు ప్రేమించట్లా. దేవుణ్ణి ప్రేమించాలంటే ఆ 10 ఆజ్ఞలు నువ్వు గైకొనాలా. 10 ఆజ్ఞలు ఎక్కడున్నాయో చూడాలా. వాటన్నిటినీ చదివి అప్పుడు నిర్ణయం తీసుకోవాలి, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా లేదా. ఆ 10 ఆజ్ఞలు చదివినప్పుడు నీకు అనిపించాలా ఇందులో ఏదేది నువ్వు మిస్ చేస్తూ ఉన్నావు. పాపం అన్నీ మిస్ చేయరండి. 10 ఆజ్ఞలలో ఎన్నో కొన్ని పాటిస్తారు, ఎక్కడో 1, 2 తేడా కొడతాయి కదండి. 10 ఆజ్ఞల్లో 7 పాటించేవారు ఉన్నారు, 8 పాటించేవారు, 9 పాటించేవారు, 5 పాటించేవారు ఉన్నారు. మొత్తము 0 ఎవరు ఉండరు అనుకుంటా బహుశా. హల్లెలూయా. 10 ఆజ్ఞలలో ఏ ఆజ్ఞని నీవు దాటవేస్తున్నావో 10 చదువుకొని తరువాత నీకు నువ్వే సమాధానం చెప్పుకోవాలి. దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావా, దేవుని దగ్గర నుండి నువ్వు ఆశిస్తున్నావా, సమాధానము నీకు దొరికిపోతుంది. వేరే వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ఈరోజున అనేక మంది క్రైస్తవులు ఈ 10 ఆజ్ఞల్లో ప్రాముఖ్యంగా మిస్ చేసే ఆజ్ఞ, తెలిసి కూడా చేసేది, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుమని దేవుని ఆజ్ఞల్లో రాయబడి ఉంది. హల్లెలూయా. తెలిసి కూడా విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించలేకపోతున్నాం. విశ్రాంతి దినము ఆదివారము మందిరంలో గడపలేకపోతున్నాం. ఆదివారం ఎన్ని పనులున్నా పక్కన పెట్టి మందిరానికి రాలేకపోతున్నాం. నాకు తెలిసిన ఒక సహోదరి టైలర్ షాపు, మిషన్ కుట్టే షాపు నడిపిస్తుంది. హల్లెలూయా. సాయంత్రకాలం ఆదివారం సమయంలో సాయంత్రం నేను వాళ్ళ షాపుకి వెళ్ళినప్పుడు షాపు తీసి ఆమె పని చేస్తూ ఉన్నది. ఏంటమ్మా ఇప్పుడే వచ్చావా అని అడిగా. లేదండి పొద్దున్నుంచే ఉన్నా అన్న, షాపులో పొద్దున్నుంచే పని చేస్తూ ఉన్నా, పొద్దున్నుంచే ఇలా చాలా పని ఉంది షాపులో కనుక ఓపెన్ చేసి పని చేస్తూ ఉన్నా. అదేందమ్మా ఈరా ఆదివారం కదా, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలి కదా, మందిరానికి వెళ్ళి నీ దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధన చేయమని వాక్యము ఆజ్ఞలు సెలవిస్తూ ఉన్నాయి కదా అంటే ఏమంది తెలుసా ఆ సహోదరి? చెప్పమంటారండి ఏమందాం? హల్లెలూయా. అది పాత నిబంధన, అది కొట్టివేయబడ్డది. ఏంటిదట? టైలర్ షాప్ ఓపెన్ చేసి మిషన్ కొడుతూ ఉంది, పని చేస్తూ ఉంది, సంపాదిస్తూ ఉంది.
ఆదివారం ఎప్పుడు పొద్దున్నుండే అడిగితే సమాధానం ఏం చెప్తాను? అది పాత నిబంధన యా, అది కొట్టివేయబడిందన్నా, నీకు తెలియదా? హల్లెలూయా, దేవుడి నామానికే మహిమ కలుగునుగాక. అనుకోకుండా పని వచ్చి పడ్డది. ఈ ఒక్కసారి నేను మందిరానికి వెళ్ళలేకపోతున్నా, నాకు చాలా బాధ అనిపిస్తుంది, దేవుని దగ్గర నేను క్షమాపణ అడుగుతా, వచ్చే వారం వెళ్తా అని చెప్పట్లేదండి. ఏం చెప్తుంది తెలుసా? అది పాత నిబంధన కొట్టివేయబడ్డది. ఎవరు కొట్టేశారు? హల్లెలూయా, పాత నిబంధన ఎవరు కొట్టేశారు? యేసు ప్రభువట. ప్రైజ్ లార్డ్. పాత నిబంధన కొట్టివేయబడలే. నువ్వు ఖచ్చితంగా ఆదివారం మందిరానికి రావాలా. మత్తయి సువార్త 5:17 రాయబడి ఉన్నది. ధర్మశాస్త్రమునైనా ప్రవక్తల వచనములనైనా తీసివేయుటకు నేను రాలేదు కానీ, హల్లెలూయా, నెరవేర్చుటకే నేను వచ్చా అని రాయబడింది. చదువుదామా ఒకసారి. కొట్టివేయుటకు రాలేదు, నేను నెరవేర్చుటకు వచ్చాను యేసు ప్రభు చెప్తున్నాడు. మత్తయి సువార్త 5:17 ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చితనని తలంచవద్దు, నెరవేర్చుటకే కానీ కొట్టివేయుటకు నేను రాలే. హల్లెలూయా. ఏమంటున్నాడండి యేసుక్రీస్తు ప్రభువు? పాత నిబంధన నేను కొట్టివేయడానికి రాలేదు, నెరవేర్చడానికే వచ్చా. హల్లెలూయా. మరి ఈ సహోదరి ఏ రకంగా ఒక వాక్యాన్ని తనకు అనువుగా మార్చుకున్నది. ఆదివారము మందిరానికి వెళ్ళకపోవడం ఒక తప్పు, సరే అనుకోకుండా వెళ్ళలే, ఏదో రకంగా దేవుని క్షమాపణ అడగడమో చేయాలా. కానీ ఆమె ఫిక్స్ అయిన విషయం ఏంది? పాత నిబంధన కొట్టివేయబడ్డది. మరి దేవుని వాక్యం ఇప్పుడు మనం చదువుకున్నది ఏంది? పడలేదు, కొట్టివేయడానికి నేను రాలేదు, నెరవేర్చడానికి వచ్చా అంటున్నాడు దేవాది దేవుడు. పాత నిబంధన కొట్టివేయబడలే. ఈ యొక్క 10 ఆజ్ఞలు సీనాయి పర్వతం మీద రాతి పలకల మీద దేవుడు తన వ్రేలితో రాసి మోషేకిచ్చాడు. హల్లెలూయా. మనుషులు చెప్పినవి కాదండి ఇవన్నీ 10 ఆజ్ఞలు. ఆదివారం మందిరానికి రమ్మని నీకు మనుషులు చెప్పట్లే. దేవాది దేవుడు తన చేతి వ్రాతతోటి, వేలితోటి 2 రాతి పలకల మీద రాసి మోషేకిచ్చాడు. అది ఆదివారం మందిరానికి రావడంలో ఉన్న విశేషత. అది కొట్టివేయబడలే. హల్లెలూయా. ఖచ్చితంగా నువ్వు ఆదివారం మందిరానికి రావాలి. కానీ ఏం చేయాలట? ఎట్లా రావాలట? విశ్రాంతి దినాన్ని ఎట్లా ఆచరించాలట? పరిశుద్ధముగా ఆచరించమని దేవుని వాక్యం స్పష్టంగా రాయబడి ఉన్నది. 12వ వచనం. పరిశుద్ధముగా ఆచరించాలట. విశ్రాంతి దినం మందిరానికి రావాలా? ఎట్లా రావాలట? పరిశుద్ధంగా రావాలట. వచ్చేటప్పుడు ఇంటి దగ్గర ప్రార్థన పూర్వకంగా రావాలట. సేవకులు నాతో ఏం మాట్లాడతారో, వాక్యం ద్వారా ఏం మాట్లాడతాడో సేవకుడు, ఆరాధనలో పరిశుద్ధ ఆత్మశక్తి నన్ను తాకాలా. ఈ రోజున ఈ యొక్క ఆదివారాన్ని నేను ఒక పండగ లెక్క జరుపుకోవాలా. మందిరంలో నా కుటుంబం అంతా కనబడాలా. నాకు పని అవసరం లేదు, ఈరోజు డబ్బులు అవసరం లేదు, నేను మందిరంలో ఉంటా, పరిశుద్ధంగా విశ్రాంతి దినం ఆచరిస్తా అని నీవు నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఈ విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించమని దేవుడు తన వ్రేలితో రాశాడు. దాన్ని చెరపలేవు. హల్లెలూయా. పరిశుద్ధంగా ఆచరించాలట. మందిరానికి వచ్చి వాక్యము వినాలా. బయట ఫోన్లు మాట్లాడడం కాదండి, హృదయాన్ని ఎక్కడో పెట్టడం కాదండి, అంతా అయిపోయినాక లాస్ట్కి వచ్చి కానుకేయడం కాదండి. వచ్చినది మొదలుకొని చివరి వరకు దేవుని ఆత్మతోటి నీవు నింపబడి, ఇది మొదలుకొని నీవు మార్చబడి, నీ ఆత్మీయ జీవితంలో ఎదిగి ఈ మందిరాన్ని విడిచెళ్ళాలా. అది విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించట. హల్లెలూయా. వస్తే సరిపోద్ది అనుకుంటారు చాలామంది. వస్తే కాదు, అందుకే పరిశుద్ధముగా ఆచరించమని చెప్తున్నాడు దేవుడు. సిద్ధపడి రావాలా. వచ్చాక కూడా ఆ స్థితిగతులు మనలో కనబడాలా. వాక్యము వినాల. మొదటి నుంచి లాస్ట్ వరకు వాక్యము వినేవారి వలె మనం ఉండాలా. పాటలలో పాల్గొనేవారి వలె పాడి చప్పట్లు కొట్టి స్తుతించి దేవుని నామాన్ని మహిమపరిచేవారి వలె ఉండాలా. వాక్యము ద్వారా మార్చబడేవారి వలె ఉండాలా. హల్లెలూయా.
ఏదైనా ఆదివారం వాక్యం చెప్తే అనేక మంది ఏమంటారు, నా కొరకే చెప్పారు వాక్యం. హల్లెలూయా. బాధేస్తుంది కదండి. సేవకుడు నన్నే టార్గెట్ చేసి నా కొరకే వాక్యం చెప్పాడు, చెప్పేటప్పుడు నన్ను చూశాడు కూడా, ఈయన చూడాడు కానీ అట్లా అనిపిస్తుంది. ఒకవేళ సేవకుడు నీ కొరకే వాక్యం చెప్తే నువ్వు బాధపడద్దు, సంతోషపడి గంతులు వేయాలి. ఎందుకంటే పరిశుద్ధ ఆత్మదేవుడు సూటిగా నీతో మాట్లాడాడు వాక్యం ద్వారా. హల్లెలూయా. అది బాధపడాల్సిన విషయం కాదు, సంతోషపడి గంతులేసి పార్టీ చేసుకునే విషయం. ఎందుకంటే దేవుడి వాక్యంలో నుండి సేవకుడు నీతో మాట్లాడితే ఒకవేళ అప్పుడే నువ్వు చేయబడవలసిన అవసరత ఉన్నదేమో. ఒకవేళ ఆ క్షణమే ఆ వాక్యము ద్వారా నువ్వు సరి చేయబడితే అది మొదలుకొని నీ కుటుంబం దీవించబడుతుందేమో. వ్యతిరేకంగా ఆలోచిస్తే సరి చేయబడవు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక ఈ ఆజ్ఞలు ఏవి కొట్టివేయబడలేదండి. అందరికీ అర్థమయ్యేటట్టు షార్ట్కట్లో యేసు ప్రభు వారు 2 ఆజ్ఞలను చెప్పారు కొత్త నిబంధనలో. అంతేగాని ఇవన్నీ ఆ సహోదరు లెక్క మనం అనుకోవడానికి లేదు. హల్లెలూయా. అది పాత నిబంధన, దాన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఆదివారం మందిరంకి పోవాల్సిన అవసరం లేదు. పోయి బయట అట్లా కాలక్షేపం చేయాలి, అవన్నీ తప్పు. హల్లెలూయా. ఖచ్చితంగా విశ్రాంతి దినాన్ని పరిశుద్ధముగా నువ్వు ఆచరించాలా, మందిరానికి రావాలా, ఆది నుండి అంతం వరకు ఆరాధనలో నువ్వు కూర్చున్న సీట్లో నింపబడి, ఆత్మతో నింపబడి నువ్వు దేవుణ్ణి స్తుతించాలా. హల్లెలూయా. అప్పుడు నీ జీవితం మార్చబడుతుంది. కేవలం వచ్చిపోతే కాదు, పరిశుద్ధముగా ఆచరిస్తే నీ జీవితము మార్చబడుతుంది. పరిశుద్ధముగా ఆచరిస్తే ఆ చెప్పబడిన వాక్యము నీలో ఫలిస్తుంది. నీ కుటుంబము దీవించబడుతుంది. నీ ఆత్మీయ స్థితిగతులు ఆ రోజు నుండి నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని విని అంగీకరిస్తావో అప్పటి నుంచి నీలో ఆత్మీయ ఎదుగుదల మొదలవుతుంది. హల్లెలూయా. వాక్యాన్ని వ్యతిరేకించొద్దండి. నా కొరకే చెప్పాడు, పక్కన వాళ్ళ కొరకు చెప్పాడు కదా, నీ కొరకు చెప్తాడు వాక్యం. నువ్వు మందిరంలో ఈ సంఘంలో సభ్యుడివే కదా. హల్లెలూయా. నీ కొరకు వాక్యం చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది సేవకుని మీద. చెప్పకుండా ఎట్లా ఉంటాడు? చెప్పకపోతే తప్పు అవుతుంది. హల్లెలూయా. చెప్తే తప్పు కాదండి, చెప్పకపోతే తప్పు అవుతుంది. ఖచ్చితంగా చెప్తాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక అనేక మంది ఈ ఆజ్ఞలను పాటించాల్సిన అవసరం లేదనుకునేవారు కొంతమంది. కొట్టివేయబడ్డది ఈ యొక్క 2 ఆజ్ఞలు పాటిస్తే చాలు. 2 ఆజ్ఞలు ఏంటి? సరే, 2 ఆజ్ఞలు పాటిస్తే సరిపోతుంది, పాత నిబంధన పాటించాల్సిన అవసరం లేదంటే 2 ఆజ్ఞలు ఏంటి? మార్కు సువార్త 12:30. నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలా. హల్లెలూయా. కొత్త నిబంధనలు ఇవ్వబడ్డా కొత్త ఆజ్ఞ ఏంటి? నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ వివేకముతోటి నీ ప్రభువుని ఏం చేయాలట? ప్రేమించాలా. మరి పాత నిబంధనలో కూడా అదే ఉంది, నన్ను ప్రేమించి అంటున్నాడు. ఒకవేళ దేవుణ్ణి ప్రేమిస్తే నీవు దేవుని దగ్గరికి వస్తావు. హల్లెలూయా. నువ్వు అన్నిటికంటే నన్నే ఎక్కువ ప్రేమించాలన్నాడు దేవుడు. భార్య కంటే, నీ పిల్లల కంటే, నీ అన్నదమ్ముల కంటే, నీ అక్క చెల్లెలందరికంటే నువ్వు నన్ను ప్రేమించాలా అన్నాడు. హల్లెలూయా. మరి నువ్వు దేవుణ్ణే ఎక్కువ ప్రేమిస్తే ఆదివారం ఎక్కడ ఉండాలా? మందిరంలో ఉండాలా. మందిరంలో కాకుండా నువ్వు వేరే స్థలాల్లో ఉంటే ఏమనేట్టు? దేవుణ్ణి ప్రేమించినట్టు. ఈ రోజున దేవుడు నీతో అదే మాట్లాడుతున్నాడు, నన్ను ప్రేమించి అంటున్నాడు. నేను ప్రేమిస్తానా అని అంటావని తర్వాత ఏమంటున్నాడు తెలుసా? ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. నేనేం చెప్పట్లేదండి, వాక్యము రిఫరెన్స్ తోటి మాట్లాడుతున్నా. హల్లెలూయా. యోహాను రాసిన మొదటి పత్రిక 5:3 రాయబడ్డది, ఆయన ఆజ్ఞలను గైకొనాలట. ప్రేమించాలని తలకాయ చెప్తే సరిపోదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ప్రేమించాలని నా పని ఏం చేసుకుంటే సరిపోదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. దేవుణ్ణి ప్రేమించి అది ఆ లక్షణాలు నీలో కనబడాలా. ఆయన ఆజ్ఞలను గైకున్నప్పుడు అప్పుడు నువ్వు దేవుణ్ణి ప్రేమించిన వాడవుతావు. ఆ లక్షణాలు నీలో కనబడతాయి, ఆ రుజువులు నీలో కనబడతాయి. ఇంకా ఏముంది, ఆయన ఆజ్ఞలట భారమైనవి కాదట. ఒక 100 కేజీల బస్తా మన నెత్తి మీద పెట్టి ఎక్స్ రోడ్డుకి నడుచుకుంటూ పోవంటే అది భారమైనది కదండి. తీసుకువెళ్ళగలుగుతాం 100 కేజీల బస్తాని నెత్తి మీద పెట్టుకొని ఎక్స్ రోడ్ దాకా. ఇంట్లోకి కూడా తీసుకెళ్ళలేం, 4 పట్టాల్సిందే కదా. 100 కేజీలు కాదు, 25 కేజీల బస్తా కూడా మనం పట్టుకొని ఎక్కువ దూరం నడవలేం.
ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు, అవి సులువైనవి, అవి నువ్వు పాటించమని దాని అర్థం. ఏవేవి ఉన్నాయో అవి ఒకసారి తీసి అవి చదివి అవి పాటిస్తే అప్పుడు నువ్వు దేవుణ్ణి ప్రేమించిన వాడవు అవుతావు. హల్లెలూయా. అప్పుడు మాత్రమే నువ్వు దేవుణ్ణి ప్రేమించిన వాడే అవుతావు. లేకపోతే ఏంటిది, నువ్వు దేవుని దగ్గర నుంచి ఆశిస్తున్నావు అంతే. కేవలం నీకు ఏమేమి ఈ భూమి మీద జీవించడానికి, చక్కగా జీవించడానికి ఏం కావాలో వాటిని దేవుని దగ్గర నుంచి ఆశిస్తున్నావు, కానీ ప్రేమ లేదు దేవుని మీద. ఉంటే ఆజ్ఞలు పాటిస్తావు. అదే వాక్యం చెప్తా ఉన్నది. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారి విషయంలో ఏం చేస్తాడండి దేవుడు? 1000 తరముల వరకు కరుణించు వాడనై ఉన్నానని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఎన్ని తరములు? 1000 తరములు. మన ఆలోచన ఎప్పటికీ మన పిల్లలు బాగుంటే చాలని ఉంటుంది, అంటే ఒకటే తరం. హల్లెలూయా. చాలామంది ఇక్కడున్న బిడ్డలు, తల్లులు, తండ్రులు అంటూ ఉంటారు, మాకేమైనా ఏం కాదండి, మా పిల్లలు మటుకు బాగుండాలా, మా పిల్లలు మంచిగా చదువుకోవాలా, మా పిల్లలు ప్రయోజకులు అవ్వాలా, మా పిల్లలకి మంచి ఆరోగ్యం ఉండాలా, మా పిల్లలకి మంచి ఉద్యోగాలు రావాలా, మా పిల్లలకి మంచి సంబంధాలు దొరకాలని ఒక తరం కొరకే నువ్వు పాకులాడుతున్నావు. కానీ దేవుణ్ణి ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకొంటే 1000 తరముల వరకు కరుణిస్తాడట నీ పిల్లల్ని. హల్లెలూయా. నువ్వు చేయాల్సిందేంటి? దేవుని ప్రేమించాలా, అది క్రియ రూపంలో చూపించాలా. దేవుని ప్రేమించాలా, అందుకు ప్రతీకగా ఆజ్ఞలను గైకొనాలి. అప్పుడేమవుతుందట? 1000 తరముల వరకు కరుణిస్తాడట దేవుడు. నువ్వు ఒక తరం గురించి ఆలోచన చేస్తున్నావు, నీ పిల్లల గురించి ఆలోచన చేస్తున్నావు. ఎవరైనా పిల్లల గురించి ఆలోచన చేసేవాళ్ళు ఉన్నారా అండి ఇప్పుడు ఇక్కడ? హల్లెలూయా. నేను తమనుంటే తమను కొరకే నేను ఆలోచన చేస్తాను, తమను కొడుకు కొరకు నేను ఆలోచన చేస్తాను. వాడు పెద్ద అవ్వాలా, పెళ్ళి అవ్వాలా, పిల్లగాడు పుట్టాలా, చాలా కథ ఉంది దానికి కదా. అప్పటిదాకా మనం ఆలోచన చేయం. మన ఆలోచన ఎప్పటికీ ఒక తరము మీదనే. కానీ దేవుని ఆలోచన 1000 తరములట. 1000 తరముల వరకు కరుణిస్తా. నువ్వేం చేయాలా? దేవుణ్ణి ప్రేమించాను అని చెప్పడు కాదు, కానీ ఆ లక్షణాలను చూపించినప్పుడు నీ పిల్లల పిల్లలు, వాళ్ళ పిల్లలు 1000 తరముల వరకు కరుణించబడతారు. అబ్రహాము దేవుడు చెప్పిన మాట విన్నాడండి. అబ్రహాము మొదలుకొని దావీదు మొదలుకొని యేసుక్రీస్తు ప్రభువుల వరకు తరతరాలు కరుణించబడ్డరు. అబ్రహాము తర్వాత అబ్రహాం పిల్లలు కొంతమంది కొన్ని విషయాల్లో చిన్న పొరపాట్లు చేశారు, చిన్న తప్పులు చేశారు. హల్లెలూయా. అబ్రహామును బట్టి వాటన్నిటినీ దేవుడు క్షమించాడు. అబ్రహాము దేవుణ్ణి ప్రేమించిన విధానాన్ని బట్టి, దేవుని మాటను విన్న విధానాన్ని బట్టి తరతరములను దేవుడు కరుణిస్తూ, క్షమిస్తూ, కాపాడుతూ వచ్చాడు. ఈరోజున నీవు దేవుణ్ణి ప్రేమించి ఆజ్ఞలను గైకొంటే రేపొద్దున నీ వాళ్ళ పిల్లలు ఏదైనా చిన్న పొరపాట్లు అనుకోకుండా తెలుసో తెలియక చేసినా దేవుడు కరుణిస్తాడు, వాళ్ళని క్షమిస్తాడు, కాపాడుతాడు. హల్లెలూయా. ఈ రోజున నీకు అటువంటి కరుణ దేవుని దగ్గర నుండి నీ పిల్లలకు 1000 తరాలకు కావాలా? అయితే దేవుణ్ణి ప్రేమించు. అయితే ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ నడుచుకో. దేవుడు కరుణిస్తే ఏ రకంగా ఉంటుందో తెలుసా? నీ పరిస్థితి మారిపోతుంది, నీ పిల్లల పరిస్థితి మారిపోతుంది. దేవుడు కరుణించడానికి సిద్ధంగా ఉన్నాడండి, కానీ మనమే దేవుణ్ణి ప్రేమించడానికి సిద్ధముగా లేం. దేవుడు ఎంతసేపు మనకి ఏదో ఇస్తాడనే ఎదురు చూపే తప్ప దేవుణ్ణి మనం ప్రేమించాలనే విషయాన్ని అనేక మంది మర్చిపోతున్నారు. ప్రేమించి దాన్ని క్రియారూపంలో చూపించాలా. దేవుని కొరకు ఏదైనా నేను చేసి నా ప్రేమను, దేవుని మీద నాకున్న ప్రేమను నేను వ్యక్తపరచాలనే ఆలోచనలే చనిపోయాయి అనేక మందిలా. కొంతమంది అయితే దేవుని కొరకు ప్రాకులాడుతున్నారు, సమయాన్ని కేటాయిస్తున్నారు, ధనాన్ని ఇస్తున్నారు, వాక్యానుసారంగా జీవించి దేవునికి కనపడతా ఉన్నారు. కానీ ఈరోజున అనేక మంది దేవుని ప్రేమించలేకపోతున్నారు. హల్లెలూయా. రోజున సూటిగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నా కుమారుడా, నీకేం కావాలో నేను ఇస్తా, కానీ నువ్వు నన్ను ప్రేమించు. నా కుమార్తె, నీ సమస్యలు ఏంటో నేను తీరుస్తా, కానీ నీవు నన్ను ప్రేమించు, ఆశించబాక. ఫస్ట్ ప్రేమించు, తర్వాత నీకేం కావాలో అవి వస్తాయి. మొదట నా నీతిని, రాజ్యమును వెతుకుడు, తర్వాత ఏంటట మనకేం కావాలంటే అవి దేవుడు అనుగ్రహిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. హల్లెలూయా.
ముందు మొట్టమొదటిగా మనం చేయవలసింది దేవుణ్ణి ప్రేమించుట, ఆయన ఆజ్ఞలను గైకొనుట, తద్వారా తరతరములకు దేవుని కరుణ అందించుట. దేవుడు కరుణించే దేవుడు అండి. 10 మంది కుష్ఠరోగులు వచ్చి ప్రభువా మమ్మల్ని కరుణించమనగానే యేసు ప్రభు వెంటనే వాళ్ళని కరుణించాడు. హల్లెలూయా. భర్తమయ్యి గుడ్డివాడుగా రోడ్డు పక్కన ఉండి దావీదు కుమారుడా నన్ను కరుణించమన్నాడు. వెంటనే ప్రభు చూపు పొందమని కరుణించాడు. నీ దేవుడు కరుణించే దేవుడై ఉన్నాడు. మరి నీవు ప్రేమించే వ్యక్తిగా ఉన్నావా? దేవుణ్ణి పరిశీలన చేసుకోవాలా? ఆయన ఆజ్ఞలలో ఎన్ని నీవు అనుసరిస్తూ ఉన్నావు? 10లో 2లో ఎన్ని నీవు అతిక్రమిస్తూ ఉన్నావు? అంటే బార్డరు లైన్ దాటుతూ ఉన్నావు. హల్లెలూయా. తెలిసి కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉందని తెలుసు. హల్లెలూయా. కనుక ఈ రోజున దేవుడు నువ్వు బార్డర్ దాటకూడదు అంటున్నాడు. ఆజ్ఞలను గైకొను నా కుమారుడా, తద్వారా నన్ను ప్రేమించిన వాడు అవుతావు అంటున్నాడు. మనమందరం కూడా దేవుని ఆజ్ఞలను గైకొని వారిగా ఉందుముగాక, దేవుని ప్రేమించేవారిగా ఉందుముగాక, తద్వారా 1000 తరముల వరకు కరుణించబడే వారిగా ఉందుముగాక. దేవుడి వాక్యము దీవించునుగాక. ఆమేన్.